Circle, equation of tangent and equation of normal. Next class continuation. Before the tangent, this is a circle is equal to 0 and this is the center of the circle. This is any point on the circle P some x1 by 1. This is a point on the circle. Okay, P x1 y1. Now if a line touches the circle at one point, if a line touches the circle at one point, ఈ బ్లాక్ కలర్ లైన్ సర్కిల్ ని పి దగ్గర టచ్ చేసింది, ఒకటే పాయింట్ దగ్గర టచ్ చేసింది, కాబట్టి దీన్ని టాంజెంట్ అంటాం. నార్మల్ అంటే ఇఫ్ ఏ లైన్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్, ఇగో ఇది పర్పెండిక్యులర్ గా ఉంది, పర్పెండిక్యులర్ టు టాంజెంట్ సింబల్ అండ్ పాసింగ్ త్రూ సెంటర్ పాయింట్, ఈ పి నుంచి పాస్ అవ్వాలి. టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి. టాంజెంట్ ఏ పాయింట్ నుంచి టచ్, ఏ పాయింట్ దగ్గర టచ్ అవుతుందో ఆ పాయింట్ నుంచే పాస్ అవ్వాలి, దాన్ని నార్మల్ అంటారు. సో అలా పాస్ అయ్యే లైను అంటే నార్మల్ ఎప్పుడు ఆ సర్కిల్ సెంటర్ నుంచే పాస్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఒక టాంజెంట్ ఉంది అనుకో, ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేసి ఇది మళ్ళీ సెంటర్ నుంచే పాస్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఒక టాంజెంట్ ఉంది అనుకో, మళ్ళీ ఇదే పాయింట్ దగ్గర నార్మల్ డ్రా చేయాలి మనం, అది మళ్ళీ సెంటర్ నుంచే పాస్ అవుతుంది. అంటే ఎప్పుడు నార్మల్ అనేది ఖచ్చితంగా సెంటర్ నుంచి పాస్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. మైనస్ జీ మైనస్. If a line touches the circle at one point, that is called tangent, and the line which is perpendicular to tangent passing through the point, same point, that is called normal, and normal always passing through the center. Then what is the equation of the tangent? The equation of tangent at ekkada p ane point దగ్గర at p x1 y1. Okay, the equation of the tangent, the equation of the tangent at p x1 y1 a curve की circle की to the circle is equal to 0 is s1 equal to 0. s1 equal to 0. This is the tangent formula. ఒక పాయింట్ ఇచ్చేసి టాంజెంట్ కనుక్కోమంటే s1 ని యూజ్ చేసుకోవాలి సర్కిల్ కి. వాట్ ఈజ్ s1? ఆల్రెడీ మనకు తెలిసిన నోటేషనే, xx1 ప్లస్ yy1 ప్లస్ g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ఈక్వల్ టు ప్లస్ c ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. దానికి ఎగ్జాంపుల్ చూద్దాం, నార్మల్ చేద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్, ఆ లైన్ ఎలా ఉండాలి? పర్పెండిక్యులర్ టు టాంజెంట్. ఏ లైన్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్, పక్కన పెట్టండి, ఈక్వేషన్ కి రాద్దాం. ఏ లైన్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్, పర్పెండిక్యులర్ టు టాంజెంట్ అండ్ ఇప్పుడు రాసేది ఇంపార్టెంట్, పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్, అంటే అదే పి నుంచి పాస్ అవ్వాలి, పి నుంచే, ఇక్కడ నుంచి ఇట్లా కాదు, సో అది రాంగ్. ఇదే పాయింట్ పి, పర్పెండిక్యులర్ టు టాంజెంట్ పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్ పి x1 y1 ఈజ్, సో పాయింట్ నుంచే పాస్ అవ్వాలి, పర్పెండిక్యులర్ ఉండాలి. అదేంటంటే x మైనస్ x1 ఇంటూ y1 ప్లస్ ఎఫ్ and minus y minus y1 into x1 plus g equal to 0. This is the equation of the normal and this is the equation of the tangent. ekkada oka point దగ్గర, దేనికి? పారాబోలా కా, సర్కిల్ కా, ఎలిప్స్ కా, హైపర్బోలా కా అంటే దట్ ఈస్ ఫర్ సర్కిల్. ఓకే, ఒక పాయింట్ ఇస్తాడు, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కూడా చేస్తాం మనం. ఒక పాయింట్ ఇచ్చేసి ఫైండ్ ద టాంజెంట్ అంటాడు. ఇక ఉంది, సర్కిల్ కంపల్సరీ ఇస్తాడు, మనం కనుక్కోవాల్సిందే సర్కిల్ కి. అండ్ ఒక పాయింట్ ఇస్తాడు, ఫైండ్ ద నార్మల్ అంటాడు. ఇక ఉంది ఫార్ములా. జస్ట్ సబ్స్టిట్యూట్ x1 y1 ఏముంది, జిఎఫ్లు ఏమున్నాయి సర్కిల్లో, సర్కిల్ ఇచ్చేసిందంటేనే జిఎఫ్సీలు వచ్చేస్తాయి మనకి. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. సో ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, లిజన్ కేర్ఫుల్లీ.
This is the equation of tangent and this is the equation of normal. Now first example, find the equation of tangent at 7 comma minus 5 to the circle. So p x1 y1 7 comma minus 5, circle is s equal to 0. We know tangent equation. The tangent equation is what is the tangent equation? S1 equal to 0. Tangent equation is S1 equal to 0. Okay. First given circle, what is the circle? Circle is x square plus y square minus 6x plus 4y minus 12 equal to 0. Comparing with general form, what is the general form? We know already not ax square, x square plus y square ఒకదానికి నేను కంపేర్ చేస్తాం, మిగతాన్ని డైరెక్ట్ రాసేద్దాం. ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. జనరల్ ఫామ్ తో ఎప్పుడు కంపేర్ చేసుకొని gfc వాల్యూస్ రాసుకోవాలి. 2g మైనస్ 6 కదా, 2g ఈక్వల్ టు మైనస్ 6, g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 and 2f is equal to 4 and f is equal to 2 and c is equal to minus 12. This is gfc values. Now given point, what am ichadu? Given point 7 comma minus 5, take as x1 y1. So x1 y1 point ఇచ్చాడు, సర్కిల్ ఇచ్చాడు, టాంజెంట్ అడుగుతుండు. అంటే సర్కిల్ ఇచ్చాడు, పాయింట్ ఇచ్చాడు, ఇది అడుగుతుండు, టాంజెంట్ అడుగుతుండు. టాంజెంట్ ఈక్వేషన్ ఆల్రెడీ తెలుసు కదా. Therefore tangent equation s1 is x1 plus y1. Listen carefully, concentrate. G of x plus x1 plus f of y plus y1 and plus c is equal to 0 is the equation of the tangent. So జాగ్రత్త చేయాలి సింప్లికేషన్ చేసేటప్పుడు కూడా. So which you will get what? x1 is 7 kada. So x into 7 and plus y1 is minus 5 plus g, what is g? Minus 3 into x plus x1 is plus 7 plus f is what? 2 into y plus y1 is what? Minus 5 plus c, what is c? Minus 12 equal to 0. ఎప్పుడైనా ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సబ్స్టిట్యూషన్ లో మిస్టేక్ జరిగితే మొత్తం మిస్టేక్ అయిపోతుంది. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఇక్కడ మనకు 7x వస్తుంది, ఇక్కడ మనకు మైనస్ 5y వస్తుంది, మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3x వస్తుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 7 జా 21 వస్తుంది, 2 ఇంటూ y ప్లస్ 2y వస్తుంది, 2 5 జా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 10 మైనస్ 12 ఈక్వల్ టు 0. నౌ 7x minus 3x which is 4x minus 5y plus 2y minus 3y 21 10 31 12 43 minus 43 equal to 0. This is the equation of the tangent. Okay. Normal. Come to here. Find the equation of normal at 3 comma 5 to the circle. General ga enti normal ante tangent ki perpendicular ga untu center nunchi pass avvali. Idi point. So equation of normal, I will give you solution. For circle, what is the circle equation? X square plus y square minus 10x minus 2y plus 6 equal to 0. This is a given circle, and comparing with this, I'm not writing once again. Then 2g value ఎంత వస్తుంది? minus 10 వస్తుంది, g value minus 5 అవుతుంది, and 2f value ఏమో minus 2 అవుతుంది, f value minus 1 అవుతుంది. 2 1 జా 2 1 జా. ఓకే, క్యాన్సిల్ చేయకుండా రాస్తున్నా. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, ఇది 2 టేబుల్లో 2 5 జా, అండ్ c వాల్యూ ఎంత అవుతుందంటే 6 వచ్చేసిందా. సో ఇప్పుడు పాయింట్ ఏమి ఇచ్చాడు? px1 y1 is given 3 comma 5. Now write the equation of normal equation is, what is the equation of the normal? ఇందాక డిస్కస్ చేసాం మనం. x minus x1 మర్చిపోదు into y1 plus f minus y minus y1 into x1 plus g equal to 0. ఓకే, సింపుల్. మధ్యలో మైనస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. x minus x1 into y1 plus f minus y minus y1 into
x1 plus g. Okay, now x minus x1, what is x1? 3 minus 3 into y1, what is y1? 5. What is f? Minus 1 minus y minus y1, y1 enta 5 into x1, what is x1? 3 plus g enta minus 5, which is equal to 0. So 5 minus 1 enta 4, x minus 3 into 4 minus y minus 5 into minus 2. చిన్నగా చేసుకోండి, చేసేది కరెక్ట్ చేయాలి. వన్ టైం చేయగానే మనకు ఇది ఇంపార్టెంట్ స్టెప్. సబ్స్టిట్యూషన్ వన్ టైం చేయగానే ఫుల్ మార్క్స్ వచ్చేయాలి అంతే. ఒకసారి రాంగ్ చేసి మళ్ళీ టైం వేసేసి మళ్ళీ రాంగ్ చేసి మళ్ళీ టైం వేసేసి కొట్టేసి పిచ్చి పిచ్చి చేస్తే కరెక్షన్ చేసేటోడికి ఇరిటేషన్ వస్తుంది. దీనికి ఎంత టైం పడుతుందో అంత టైం స్పెండ్ చేయండి ఒకేసారి. 2-3 సార్లు డబుల్ స్పెండ్ చేయకండి టైం. 4 into x 4x, 4 3 is minus 12, minus into minus plus, 2 into y 2y, minus into minus plus into minus minus, 2 5 is 10 equal to 0. And the last step, 4x plus 2y minus 12 minus 10 minus 22 equal to 0. This is the equation of the normal. Normal find చేయడానికి ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది, కానీ అది మళ్ళీ స్ట్రైట్ లైన్ లో కొంచెం గ్రిప్ ఉంటే వస్తుంది. సో ఇదైతే ఓకే, ఫార్ములా ఉంది. దిస్ ఇస్ ద ఫార్ములా. సబ్స్టిట్యూషన్, జాగ్రత్త సింప్లిఫికేషన్, ఆన్సర్ వచ్చేసింది. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ కాన్సెప్ట్. నౌ కంటిన్యూషన్ అబౌట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్. జాగ్రత్త వినండి. క్వశ్చన్ ఎలా ఇయ్యొచ్చు? క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్, ఫైండ్ టాంజెంట్ ఈక్వేషన్ అంట. ఓకే, మరి మనకు టాంజెంట్ కావాలంటే పాయింట్ కావాలి, సర్కిల్ కావాలి, కంపల్సరీ మ్యాండేటరీ. ఇంకొక ఫామ్ లో అయితే స్లోప్ కావాలి, సర్కిల్ కావాలి. ముందైతే పాయింట్ సర్కిల్ తో డిస్కస్ చేసుకుంటున్నాం మనం. సో ఖచ్చితంగా పాయింట్ కావాలి, సర్కిల్ కావాలి కదా. ఇది అనుకుందాం టాంజెంట్ అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఉండే పాయింట్ ఈ పాయింట్ మరి ఇచ్చిందా లేదా చూద్దాం. ఐ విల్ రీడ్ ద క్వశ్చన్, దెన్ యూ కెన్ సే ఇచ్చాడా లేదా. అండ్ దిస్ ఇస్ పి. ఈ పిఏ మనకు కావాలి, సర్కిల్ ఎలాగ ఉందిగా. ఎస్, నౌ సి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద సర్కిల్, x square, I'm writing here, x square plus y square minus 8x minus 2y plus 12 equal to 0. This is a circle. దీనికి టాంజెంట్ కావాలంట. ఇట్ పాయింట్స్ అన్నట్టు 2 పాయింట్స్ ఇచ్చానట్టు, అంటే 2 టాంజెంట్లు వస్తాయి. ఎట్ పాయింట్స్ whose ఆర్డినేట్ అంటే ఏంటో తెలుసా? ఆర్డినేట్ అంటే y కోఆర్డినేట్, y వాల్యూ అనమాట. xy ఉంటుంది కదా పాయింట్ లో, అందులో y వాల్యూ ఇచ్చాడు. హూస్ ఆర్డినేట్, y కోఆర్డినేట్ ఎంత ఇచ్చాడో చూద్దాం. y కోఆర్డినేట్, హూస్ ఆర్డినేట్ ఆర్ 1, హూస్ ఆర్డినేట్స్ ఆర్ 1 అంటే y వాల్యూస్ ఇచ్చాడు. ఇప్పుడు 2 పాయింట్స్ ఉన్నాయంటే ఇక్కడ ఒక పాయింట్, ఇంకొక దగ్గర ఎక్కడో క్యూ అనుకుందాం సపోజ్. సో ఈ P లో y వాల్యూ 1 ఉంది, Q లో y వాల్యూ 1 ఉంది, x వాల్యూస్ లేవు. ఆ x వాల్యూస్ ముందు కనుక్కొని తర్వాత టాంజెంట్ కనుక్కోవాలి. మరి x వాల్యూస్ ఎలా కనుక్కోవాలి సార్? సింపుల్ నానా. సర్కిల్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్, జాగ్రత్తగా వినండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x మైనస్ 2y ప్లస్ 12 ఈక్వల్ టు 0. ఫస్ట్ సర్కిల్ ఇవ్వగానే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వశ్చన్ ఏదైనా ఇవ్వని 2g minus 8g, 2 4 ja minus 4, 2f minus 2f, 2 1 ja minus 1, c 12 ఫస్ట్ ఇవి రాసి పెట్టుకోవాలి. అంటే మినిమం నీకు గ్రిప్ ఉన్నదని అర్థం సర్కిల్ మీద. తర్వాత వాడు ఏ క్వశ్చన్ అడిగిందో దాన్ని బట్టి చేద్దాం మనం. ఓకేనా? ఓకే, నౌ వి నీడ్ కంపల్సరీ పాయింట్ నా. గివెన్ ఆర్డినేట్ అంటే y ఎంత ఇచ్చాడు? 1.
2 పాయింట్స్ లో y వాల్యూ 1 ఇచ్చాడు. దెన్ x లేదుగా, లెట్ p అంటే పాయింట్ p ఈక్వల్ టు x1 y1 అనుకోవాలి. జనరల్ గా x1 ఎలాగో తెలియదు కాబట్టి దాన్ని x అనుకుందాం, అండ్ y1 తెలుసు కాబట్టి 1 అనుకుందాం. ఓకేనా? లేకపోతే ఇలా కూడా రాస్తున్నా చూడండి మీకు. ఇంకా x1 కామా y1 ఈక్వల్ టు x1 తెలియదు కాబట్టి x లేదా x1 y1 తెలుసు 1 ఇచ్చాడు, ఈ x1 కనుక్కోవాలి. ఈ పాయింటేగా విచ్ ఈస్ x కామా 1. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ p అనే పాయింట్ సిన్స్ p ఎక్కడున్నది, లైస్ ఆన్ సర్కిల్ మీదే ఉంది ఆ పాయింట్ చూడండి. కాబట్టి ఈ పాయింట్ ని సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సిన్స్ దట్ పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్ కదా, సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఇక్కడ చేస్తున్న ఆ పాయింట్ చూడండి. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేరే, ఎందుకంటే x, 1 కదా. you can take x1 or x whatever it is, and plus y square 1 square 1 and minus 8 into x లేదు మన దగ్గర, minus 2 into y 1 plus 12 equal to 0. Then if you simplify x square minus 8x, this is plus 1 minus 2 plus 12 equal to 0, and which is x square minus 8x, 12 plus 1 13 minus 2 which is what, 13 minus 2 which is 11 plus 11 equal to 0. So this is a quadratic equation in terms of x. అంటే మనకు 2 రూట్స్ వస్తాయి నాన్న. ఎస్, దీనికి 2 రూట్స్ ఉంటాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి. ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ 2 రూట్స్, అంటే 2x వాల్యూస్ వస్తాయి, 2 రూట్స్. సో ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. మనం చేస్తే మనకు 2 వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేయడం పాసిబుల్ కాదు, ఎందుకంటే 11 ఉంది, 8 ఉంది. సో 11 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. మళ్ళీ ఇక్కడ x కోఎఫిషియంట్ కూడా 1 ఉంది. 1 11 11 11 8 మల్టిపుల్స్ రావు, సేమ్ మల్టిపుల్స్ లేవు. కాబట్టి మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంటది, x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac by 2a. This is we have already formula. Then what is abc మరి కావాలిగా. a equal to 1, b equal to -8, ax square bx plus c equal to 11. సో ఈ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు రూట్స్ వచ్చేస్తాయి. ఈక్వల్ టు మైనస్ బి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ అంటే 8 స్క్వేర్ 64 మైనస్ 4 ac 4 a అంటే 1 c అంటే 11. ఓకే, బై 2a 2 into 1 which is equal to సింప్లిఫికేషన్ చూడండి, 8 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 64 minus 4 11 ja, this is 11 na, 1 ఎట్లా వస్తుంది, 11 4 ja 44 by 2 into 1 2 which is equal to 8 plus or minus root over 64 minus 24 will be 20 by 2, and which is equal to, we can take what common, what we can write that root 20 is 2 root 5. ఎందుకంటే 20 ని ఏం రాయొచ్చు, రూట్ 20 ని రూట్ 4 5 జా రాయొచ్చు. 4 బయటకు వచ్చేస్తే 2 అయిపోతుంది. దట్ ఈస్ 2 root 5 by 2. అగైన్ వీ కెన్ టేక్ 2 కామన్, అన్నిట్లో నుంచి రెండిట్లో న్యూమరేటర్ లో ఉన్నది. సో 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 మిగిలిపోతుంది. బై 2 ఉందిగా, 2 క్యాన్సిల్ అవుతుంది, మిగిలేదు ఏంటప్పుడు 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 ఇస్ లెఫ్ట్. సో ఎక్స్ వాల్యూస్ 2 వచ్చాయి. దేర్ఫోర్ x is equal to 4 plus or minus root 5. అప్పుడు నౌ ఒక పాయింట్ ఏమైతుంది, p అనేది x కామా y is equal to ప్లస్ తీసుకుందాం, 4 ప్లస్ రూట్ 5 కామా y అంటే 1, అండ్ ఇంకొక పాయింట్ ఏమైతుంది, q x కామా y ఈక్వల్ టు 4 మైనస్ రూట్ 5 కామా 1. ఓకేనా? ఇప్పుడు ఒక పాయింట్ తీసుకొని టాంజెంట్ ఫైండ్ చేద్దాం. టాంజెంట్ ఈక్వేషన్ ఎట్ p 4 ప్లస్ రూట్ 5 కామా 1 ఈజ్, ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ చేస్తున్నాం అనమాట. అంటే మనకు 2 పాయింట్స్ వచ్చాయి కదా, ఇక్కడ ఒకటి అనుకుందాం. ఎగ్జాంపుల్, ఈ పాయింట్ దగ్గర ఇప్పుడు టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ చేస్తున్నాను నేను, తర్వాత ఇంకో పాయింట్ దగ్గర ఫైండ్ చేస్తాను.
ఓకేనా? సో ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ ఈక్వేషన్ అయినా ఏ పాయింట్ దగ్గర టాంజెంట్ ఈక్వేషన్ అయినా S1 = 0నే. ఓకే. S1 అంటే మనకు తెలుసు ఆల్రెడీ x(x1) ప్లస్ y(y1) ప్లస్ g(x plus x1) అండ్ ప్లస్ f(y plus y1) అండ్ ప్లస్ c is equal to 0. దిస్ ఈజ్ S1. ఓకేనా? విచ్ కన్సిడర్ x1 అంటే ఏంటి, y1 అంటే ఏంటి, g ఏంటి, f ఏంటి, c ఏంటి. ఇది x1, ఇది y1 అండ్ g వాల్యూస్, f వాల్యూ, c వాల్యూ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. ఏంటి g -4 -1 12 సర్కిల్లో ఉంటుంది కదా. -4 -12 1 అంతేనా? జస్ట్ మినిట్. -4 -1 12 -4 -1 12 మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎందుకంటే మిస్టేక్ పోయిందంటే ఆన్సర్ రాంగ్ వస్తుంది. ప్రాసెస్ అంతా కరెక్టే. -4 -1 12 -4 -1 12. ఎస్. నౌ సబ్స్టిట్యూట్ చేయండి. ఫినిష్ అయిపోయి. సో x into x1 4 plus √5 plus y into y1 1 plus z -4 into x plus x1 4 plus √5 plus f -1 y plus y1 plus 1 plus c plus 12 equal to 0. సబ్స్టిట్యూషన్ స్టెప్ అనేది ఎప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ నేను చెప్పాను. సో విచ్ ఈస్ 4 into x 4x plus √5 into x. ఆఫ్ కోర్స్ దీన్ని మనం దీన్ని మనం ఎక్స్పాండ్ చేయకుండా ఉండడమే బెటర్. మనకి ax plus by plus c కావాలి కాబట్టి. సో 4x into 4 plus √5 plus y1 y minus 4 into x 4x and minus into plus minus 4 4 just 16 and minus 4 √5. Okay, and 1 into y minus y 1 1 ja minus 1 plus 12 equal to 0. First x term చూద్దాం. ఇక్కడ ఒకటి x term, ఇక్కడ ఒక x term. x కామన్ తీస్తే 4 plus √5, this is -4 and plus y terms ఇక్కడ plus y ఉంది, ఇక్కడ minus y ఉంది, cancel. Then constants -16 -1 -17 లో 12 తీసేస్తే 5 -5 equal to 0. Then you will get what? 4 4 cancel కాబట్టి √5 మిగిలిపోయింది. √5x minus 5 equal to 0 is the equation of, sorry, √5x not y, √5x minus 5 equal to 0 is the equation of the tangent. Now come to here. each side ఇంకొక పాయింట్ తీసుకున్నాం. at q tangent. What is q? 4 minus √5 comma 1. So I think ఈ పాయింట్ దగ్గర మీరు చేయొచ్చు. సేమ్ ఫార్ములానే చేద్దాం. s1 x(x1) ప్లస్ y(y1) ప్లస్ g(x plus x1). మనకి ఎప్పుడైతే ఫార్మ్ తెలుసో, ప్రాసెస్ తెలుసో భయపడద్దు. చేస్తుంటూ పోతుంటే వస్తుంటది. అదే 100% ఆన్సర్ కరెక్టే వస్తుంది. కానీ మనకు భయం అవుతుంది. రూట్ ఉంది కదా, వస్తుందా రాదా అని. 100% వస్తుంది. ఎందుకురా? ఏది ఉంటే ఆల్ ఆర్ రియల్ నెంబర్స్ ఓన్లీనా. x1 అంటే ఏంటి? ఇది x1, ఇది y1. సబ్స్టిట్యూట్ చేసేస్తే 4 minus √5 and plus y1 అంటే 1 and plus z is what? -4 into x 4 minus √5 plus x1, sorry, x is x only na, sorry, yeah, x plus x1 4 minus √5 and plus f is what? -1. So -1 into y plus y1 is only 1 only, and plus c అంటే 12 కదా, which is equal to 0. Now మల్టిప్లై x, ఈ కోఎఫిషియెంట్ మల్టిప్లై చేయదు ఎందుకంటే మళ్ళీ కామన్ తీయాల్సి వస్తుంది. అందుకే x టర్మ్స్ అలా ఉంచేద్దాం. x into 4 minus √5 plus y1 y minus 4 into x 4x and minus into plus minus 4 4 just 16 minus into minus plus 4 √5 and then 1 into y minus y and minus 1 1 ja minus 1 plus 12 equal to 0. సింప్లిఫికేషన్. x టర్మ్స్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. కామన్ తీస్తే 4 minus √5 minus 4 and y terms ఇక్కడ ఒక y ఉంది, ఇక్కడ ఒక y ఉంది. y cancel and next constants -16 and then -1 -17 plus 12 which is -5 equal to 0. So here 4 4 cancel, which will get minus √5x kada, minus √5x minus 5 equal to 0. Then minus common తీస్తే √5x plus 5 is equal to 0 is the equation of tangent but at different point. అంటే ఈ రెండు looking like parallel.
అంటే ఖచ్చితంగా ఇంకొక పాయింట్ ఇక్కడ ఉంది అంటే ఇంకొక పాయింట్ ఇక్కడ ఉంటుంది, ప్యారలల్ గా ఉండాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇఫ్ గివెన్ ఆర్డినేట్. ఒకవేళ ఆప్సిస్సా ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు, హోంవర్క్ పెట్టుకోండి. సెకండ్ రోమన్ లో 7th క్వశ్చన్, దాంట్లో వాడు ఆప్సిసా ఇచ్చాడు, అంటే ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, సర్కిల్ ఇచ్చాడు, ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, టాంజెంట్ కనుక్కోమంటున్నాడు. అండ్ ఆల్సో ఫస్ట్ రోమన్ లో ఉన్న ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ హోంవర్క్. ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ నేను ఒక్కొక్కటి చెప్పాను, మీరు ఇంకొకటో రెండు ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. ఏంటది? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. రైట్, దిస్ ఈజ్ అబౌట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ ఫైండింగ్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫైండింగ్. ఎప్పుడు ఒక పాయింట్ ఇస్తే గుర్తుపెట్టుకోండి, స్లోప్ ఇస్తే నెక్స్ట్ క్లాస్లో చేద్దామా? రైట్.